హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ప్రస్తుతం నేను ఎక్కడున్నాను అంటే బండ్లగూడ జాగీర్. మీరు వినే ఉంటారు. సో ఇక్కడికి ఎందుకు వచ్చావు శ్రావ్య అంటే యెస్ అక్కడికే వస్తున్నా. మూసీ ప్రక్షాళన అనేది తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో కుంపటిలాగా అయిపోయింది. అంటే ఏ క్షణం వచ్చి ఏ ఇల్లు తీసుకుంటాడు. ఇక్కడ మూసీకి ఇప్పటివరకు బఫర్ జోన్ అనేది మెన్షన్ చేయలే. ఇప్పటివరకు ఒక ఎఫ్‌టిఎల్ అనేది మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు మా ఇల్లు గూడా వచ్చి బఫర్ జోన్‌లో ఉందని చెప్పి తీసేసుకుంటారేమో. ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి 4,00,00,000 జనాభాలో సుమారు 1,00,00,000 మంది అయితే ఈ మూసీ ప్రక్షాళనతోటి గుబులు పట్టుకొని కొంతమందికి మాసివ్ అటాక్‌లొస్తున్నాయి. ఇంకో మంది టెన్షన్ పట్టుకుంది. చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. కోట్ల రూపాయలతో కట్టుకున్నటువంటి ఇల్లు మరి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి, హుడా అప్రూవల్స్ ఉన్నాయి, రెరా అప్రూవల్స్ ఉన్నాయి, లేఅవుట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా మంచిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా ఇల్లు కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో మార్పు కావాలి అని చెప్పి మార్పుని తీసుకొస్తారేమో అనుకుంటే ఏకంగా మా ఇళ్ళ రూపురేఖలనే మార్చేస్తున్నారని చెప్పి అందరు కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఘోషపడుతున్నారు. ఎక్కడైతే మూసీ పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ సూర్యాపేట వరకు కూడా మొత్తం ఎన్నెన్ని మూసీ బెల్ట్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ ఉన్నటువంటి సుమారు 1,50,000 కుటుంబాల ఇళ్లను ధ్వంసం చేసి రోడ్డు మీద పడేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నిశ్చయించుకున్నటువంటి ఈ సందర్భంలో సో చాలా మంది బాధపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ప్రతి ప్రభుత్వం వచ్చింది, మాకు సపోర్ట్ చేసింది, కానీ మరి ఇక్కడ మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన అన్న దోమలు ఈగలు కానీ ఏం లేవు, మేము చాలా అద్భుతంగా ఉన్నాం, ఒక్కొక్కరం కోట్ల రూపాయలు లోన్లు తెచ్చుకొని మేము కట్టుకున్నాము అని చెప్పి. వా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? నా అత్తోళ్ళ అత్త, నేను, నా కోరలు, నా మన్మలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నా కోరంలోకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఏరికి పోవాలి చెప్పండి. ఇల్లు ఊడుస్తా అంటున్నాడు. గిల్లు గురుస్తా అంటారు. మరి చెప్పు ఏడుకోవాలి మళ్ళా. మేము ఏరికి పోవాలో చెప్పు. ఇప్పుడు ఆ మూతి మీద వెళ్ళా, లేకపోతే ఆ పెళ్ళ మూతి మీద వెళ్ళా. నా అసలు తల్లి లేదా దానికి. సో ఎవరేమైనా ఎవరు ఎన్ని గొడవలు చేసినా నేను మాత్రం మూసి ప్రక్షాళన ఆపను అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. సో ఇదే విషయం గురించి చాలా సార్లు నేను కూడా మాట్లాడడం జరిగింది. మూసీకి ఓకే టీవీ వ్యతిరేకం కాదు, కానీ ఒక్క ఇల్లు కూడా ధ్వంసం అవ్వద్దు, ఎవరిని కూడా నారాజ్ చేయొద్దు, బ్యాంకుల లోన్లు ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి పడేయొద్దు అని చెప్పి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ వచ్చినాము. ఒకవేళ ఇదే తప్పైతే మరి రేవంత్ రెడ్డి గారి తమ్ముడి ఇల్లు మరి బఫర్ జోన్ లో ఉంది, మరి ఆయనకు మాత్రం నోటీసులు పంపించారు మొన్న హైడ్రా విషయంలో. సో చాలా మంది క్వశ్చన్ చేస్తా వస్తున్నారు ఈ సందర్భంలో. సో ఇక్కడ మనం బండ్లగూడ జాగీర్ దగ్గర ఉన్నామండి. బండ్లగూడ జాగీర్కి రావడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా కూడా మూసీ బెల్ట్ మీకు ఇక్కడ కనబడతా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సాయిరాం నగర్ కాలనీ మొత్తం కూడా తీసేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. మీరు చూడొచ్చు, ఇది సాయిరాం నగర్ కాలనీ. ఒకసారి ఇది సాయిరాం నగర్ కాలనీ. అదంతా కూడా చాలా అద్భుతంగా అందరు ఇల్లు కట్టుకున్నారు. అక్కడ గుడి ఉన్నది. అండ్ అట్లాగే ఇక్కడ అన్ని కాలనీస్ అందరూ వెల్ సెటిల్డ్ అండి, మిడిల్ క్లాస్. వెల్ సెటిల్డ్ అంటే ఎట్లాగో డబ్బులు ఉన్నాయి కదా, ఆయనతో వచ్చి కులగొడతామంటారు మళ్ళీ మీతో వచ్చిన పంచాయతీ. వెల్ సెటిల్డ్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి 91లో హుడా అప్రూవల్ ఇచ్చిందండి వీళ్ళకి. 91 సంవత్సరంలో 1991 సంవత్సరంలో ఇక్కడ లేఅవుట్ చేసిరు, హుడా అప్రూవల్ ఇచ్చినారు. తర్వాత చాలా మంది వచ్చినటువంటి నాయకులు బస్ స్టాప్లు ఇచ్చినారు, వాటర్ ట్యాంకులు ఇచ్చినారు. సో వీళ్ళకి అన్ని కూడా సమకూర్చుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చినారు. సో వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. ఇప్పుడు మనవరాలు కూడా పుట్టినారు, వాళ్ళు కూడా ఇక్కడే చదువుతున్నారు. అండ్ రీసెంట్ గా మీకు ఇక్కడ కనబడతా ఉంది అట్ సైడ్ అంతా కూడా ఆర్మీ వాళ్ళది, అదంతా జోన్ అట్ సైడ్. ఇది ఏదైతే ఇది మొత్తం కూడా మూసీ ఒక చిన్న వాగు, ఇది మూసీ నది, మూసీ రివర్ అని కూడా వీళ్ళు చెప్పట్లేదు. ఇది రివర్ కాదు, కాకపోతే అటు సైడ్ మీకు కనబడుతున్నాయి కదా చెట్లు, మొత్తం గ్రీనరీ మీకు కనిపిస్తా ఉంది. సో అదంతా కూడా ఆర్మీ వాళ్ళు అనమాట. ఆర్మీ వాళ్ళు ఇక్కడ నుంచి షార్ట్ కట్ లో నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ అంతా మిలిటరీ పీపుల్ ఎక్కువ ఉంటారు, మీకు తెలుసు, మనం డిఫెన్స్ ఏరియా ఇదంతా కూడా. సో వాళ్ళు కాలినడకన వెళ్ళడానికి దీని నుండి బ్రిడ్జ్ కూడా వేసుకున్నారు, మీకు కనబడతా ఉంది అక్కడ. సో అక్కడ నుంచి మీరు చూస్తుంటే అయితే బ్రిడ్జ్ కూడా మీకు కనబడతా ఉంది. సో ఇక్కడ నుంచి షార్ట్ కట్ లో వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం నడుచుకుంటూ ఈ బ్రిడ్జ్ యూజ్
యూజ్ చేసుకుంటా ఉన్నారు. సో అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఇక్కడ ఈ కాలనీ వాసులకు కూడా ఏ ప్రాబ్లం లేదు. మధ్యలో ప్రాబ్లం ఎవరికయ్యా అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి, రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికే చాలా పెద్ద బాధ ఉన్నది. మరి మూసి ప్రక్షాళన అంటున్నారు, మరి ఎంతమంది సామాన్యుల ఇళ్లను కుళ్ళగొట్టుకుంటా ధ్వంసం చేసుకుంటా వెళ్తారు అని చెప్పి కూడా అందరూ మనోవేదనకు గురవుతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదేనా మేము కోరుకున్నటువంటి మార్పు, అందుకేనా మేము ఓట్లేసి గెలిపించినామని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి ఇటువంటి సంవత్సరంలో నేను మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదు, ఎవడేడవని ఏమన్నా కానీ నేను మాత్రం ప్రక్షాళన చేసుకుంటా పోతా అంటున్నారు. అయితే ఇక్కడ 3 ప్రశ్నలు. ప్రక్షాళన అంటే ముందుగా ఏం చేయాలి? ముందుగా మూసీ నదిలో ఉన్నటువంటి పూడికలు తీయాలి. అది తీసిండ్రా? తీయలేదు. అట్లాగే ఇండస్ట్రీస్ నుంచి ఏవైతే కంపోస్ట్ ఉందో, ఇండస్ట్రీస్ నుంచి ఏవైతే కెమికల్స్ వచ్చి మూసీ నదిలో కలుస్తున్నాయో, మళ్ళీ ఇండస్ట్రీస్ కి నోటీసులు పంపించినారా? ఇక్కడతో ఆపాలని చెప్పి పంపలేదు. డైరెక్ట్ గా వచ్చి ఇల్లు ఇచ్చేసేయండి బుల్డోజ్ అంటే ఎవరైనా భయపడతారు, బాధపడతారు. కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ లోన్లు కట్టుకుంటూ పాపం వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. సో ఇక్కడ మనము సాయినగర్ లో ఉన్నాము. మూసీ ఇదంతా కూడా మీకు కనబడతా ఉంది. ఇది మూసీ రివర్ అని చెప్పి అంటా ఉన్నారు. ఇది మూసీ రివర్ కాదు, ఒక చిన్న మూసీకి సంబంధించినటువంటి వాగు. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా వీళ్ళే, కాలనీ వాళ్ళే చందాలు వేసుకొని అసోసియేషన్ తరపున చాలా నీట్ గా ఇదంతా మెయింటైన్ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఒక చిన్నపాటి పార్క్ లాగా వీళ్ళంతా కూడా చెట్లను పెంచి వాకింగ్ ట్రాక్ లాగా వీళ్ళే, కాలనీ వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఒకసారి వీళ్ళ భయం ఏంది, వీళ్ళ బాధ ఏంది, ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పదండి.